అండ్ అంటే ఒక యూట్యూబ్ సెన్సేషన్ దీనికోసం అయితే ప్రొడ్యూసర్‌గా మారారు. మరి ఫర్దర్‌గా ఇట్లానే ఏమన్నా సీరీస్‌లకి మీరు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారా? లేకపోతే ఏమన్నా ప్రొడ్యూస్ చేస్తూ సీరియల్స్‌కి కూడా చేద్దామన్న అంటే ఆలోచన ఏమన్నా ఉందా? మంచి మంచి ఐడియాస్ వస్తే ప్రొడ్యూస్ చేద్దామని, ఓకే. యాక్టింగ్ చేద్దామని. హ్మ్. అంటే ఏదో రికగ్నైజేషన్ అంటే ఒక గుర్తింపు రావాలి మేడం. హ్మ్. ఎంత సంపాదించినా వెనకేమొచ్చింది. గుర్తింపు వచ్చి హ్మ్. పలానా నరసింహ అని క్యారెక్టర్ పెడితే హ్మ్. చూడాలని ఆశ అంతకంటే ఏం లేదు. ఓకే. నేను నేను ప్రొడ్యూస్ చేయని బయట ఇప్పుడు 2, 3 సీరియల్‌లు చేస్తున్నాను. హ్మ్. 'మూడు ముళ్ళు', 'గుండమ్మ ఓకే. కథ'. ఓహ్! నిన్నే మళ్ళీ ఇది చేసి వచ్చాం మన 'అన్నపూర్ణ క్యాటరింగ్' అని. హ్మ్. తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు పిలుస్తున్నారు. హ్మ్. ఇప్పుడు మనం చేయకపోతే అబ్బా నువ్వు వద్దురా పో అంటారు. ఓకే. వాళ్ళని సాటిస్ఫై చేస్తాం మనం తగ్గ యాక్టింగ్‌లో. హ్మ్. వాళ్ళు బాగా సాటిస్ఫై అవుతున్నారు. పిలుస్తున్నారు ఓకే. చిన్న చిన్న క్యారెక్టర్ ఉంటే నేను వచ్చి జస్ట్ 6 మంత్స్ మేడం. ఓకే. 6 మంత్స్‌లో 3 టీవీ సీరియల్ చేశాను. మళ్ళీ ఒక హ్మ్. వెబ్ సిరీస్ చేశాను. ఓకే. ఇప్పుడు లొకేషన్‌కెళ్ళాను నేను చేసే సీరియల్ లొకేషన్‌కెళ్ళి కూడా అంతా లైట్ మెన్ అంతా గుర్తుపెట్టి హ్మ్. ఏయ్! సార్ సార్ అంటూ ఉంటారు. అది చాలు మనకి. ఓకే. సో, మ ఆ సాటిస్ఫాక్షన్ ఉంది మీకు. అంటే మనం చేసిన దానికి ఆ! రికగ్నైజేషన్. మీరు ఓకే. ఇందాక అంత పాట చేసి ఆ పాట తీయకపోతే దాంట్లో ఇంకేముంది? కరెక్టే. అంటే మన మైండ్‌లో మన తప్పు లేదు. హ్మ్. అదే మైండ్ ఏదో చూసినప్పుడు ఏదో ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి. హ్యాపీ‌ని ఓకే. ఏదో ఒకటి అంతే. హ్మ్. దానికోసం చేసాం గానీ దాంట్లో అంత వల్గారిటీ అది ఆలోచించాల్సిన పని ఓకే. లేదనమాట. హ్మ్. అది. సో, నరసింహం గారు ఫర్దర్‌గా అంటే ఏం చేయాలనుకుంటున్నారు లైఫ్‌లో? ఇంకా అంటే యాక్టింగ్ ఇప్పుడు చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్స్ నడుస్తూ ఉన్నాయి. ఇంకా ఫర్దర్‌గా? ఫర్దర్‌గా చూద్దాం ఇంకా వచ్చే అవకాశాలు బట్టి దాన్ని ప్లాన్ చేసుకుంటా హ్మ్. చేస్తా ఉండాలనుకుంటా ఉన్నా. మంచి ఇన్‌స్టిట్యూట్ ఒకటి పెట్టి మంచి మంచి ఇన్‌స్టిట్యూట్ పెట్టాలని ఆ! యాక్టింగ్‌కి యాక్టింగ్‌కి సంబంధించి. సంబంధించి. వావ్! ఓకే. సో, అంటే ఆ పాపం ప్లానింగ్ లేదు మేడం చాలామంది అమాయకంగా వచ్చి హ్మ్. ఏదో వాళ్ళు సినిమాలు చూస్తారు. వచ్చి ఈడ అంతా తిరగటం వాళ్ళకి యాక్టింగ్ అంటే తెలీదసలు ఓకే. అంటారు. కొంచెం వాళ్ళని గైడ్ చేస్తా కొంచెం ఉంటే వాళ్ళు హ్మ్. ఇప్పుడు 'జబర్దస్త్' ఉంది అట్లా. హ్మ్. అలాంటివి పెడితే కొంతమంది అక్కడే ఫిల్టర్ అయిపోతారు. మనం హ్మ్. చేయగలమా లేదా? ఓకే. చేయొచ్చంటే ఇంకో స్టెప్పు. చేయలేమంటే ఇంక హ్మ్. వెనక్కెళ్ళిపోతాం. నిన్న ఒక అతను వచ్చాడు మేడం మా స్టూడియోకి. హ్మ్. 20,000 డబ్బులు ఇచ్చాడంట ఎవరికో. నీకు మంచి అయ్యయ్యో! ఆర్టిస్ట్ అని. హ్మ్. వాడు హ్మ్. వెనక్కి పడి తిరుగుతా ఉన్నాడు. సో, అట్లా మోసపోతున్నారు కాబట్టి ఆ! చాలా మంది అలాంటి వాళ్ళకి ఆ! మీకు హెల్ప్ చేయాలనుంది. అంటే జడ్జాలనుంది. ఆ! మూవీస్ మీద పిచ్చితో, ప్యాషన్‌తో వచ్చే వాళ్ళకి, వాళ్ళకి ఆ! వాళ్ళు ఒకవేళ నిజంగా వాళ్ళలో ఆ వర్త్ ఉంది. ఆ! వాళ్ళంత బాగా యాక్ట్ చేస్తారంటే ఒక ఫ్రీగా ఇన్‌స్టిట్యూట్‌లో ఒక నెల ట్రైన్ అవ్వండి మీరు. మీరు చేయలేనిది ప్రాపర్‌గా చేయండి. ట్రైన్ చేసి ట్రైన్ చేసి ఫ్రీగానే. అంటే హ్మ్. వాళ్ళ డబ్బులు తీసుకోరు. హ్మ్. ఏదైనా ఒక పెద్ద రూమ్ ఒకటి తీసుకొని హ్మ్. సెంట్రల్‌కి ఫోన్ నంబర్ ఇచ్చి ఫ్రీ యాక్టింగ్ కోర్స్ అని చెప్పేసి వావ్! అంటే వాళ్ళకి అర్థమైపోద్ది. వాడు చేయగలడు అక్కడే ఫిల్టర్ అయిపోతాడు. నాకెందుకు ఈ గోల అని రైట్. చెప్పి ఇంటికెళ్ళిపోతాడు. హ్మ్. ఏమైనా ఒకటి చేయగలడు మనం రికమెండ్ చేయడం వాడికైనా ఒక కాన్ఫిడెన్స్ వస్తది. హ్మ్. పైకెళ్ళిపోతాడు. మరి వద్దా తిరగటం చేయడం ఎందుకని. ఓకే. బట్ అంటే ఈ ఏజ్‌లో గూడా ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే ఏమి ఎవరు మీకంత అంటే ఇన్‌స్పైర్ చేసిన పర్సన్ ఎవరు? అసలు మూవీస్‌లోకి రావాలని? మా ఊరు పక్కన టీ కృష్ణ గారు ఉన్నారమ్మా. టీ కృష్ణ హుహుహు. గారు డైరెక్టర్. ఓకే. అతను మంచి మంచి మేము బాగా వయసులో మంచి సినిమాలు తీసాడు. 'ప్రతిఘటన', 'వందే మాతరం', ఓహ్! 'నేటి భారతం' హ్మ్. ఇలాంటి సినిమాలు తీసాడు. హ్మ్. ఆయన చూసి మనం కూడా అట్లా చేద్దాం అన్నట్టుగా వెళ్ళాం. ఒకసారి మద్రాసు ఇంట్లో చెప్పని వెళ్ళిపోయాం మద్రాసు. ఓహ్! వాళ్ళు ఆడ ఉంచుకోకుండా మళ్ళీ వెనక్కి బస్ ఎక్కి హ్మ్. పంపించేసారు. ఓకే. ఆ సో, గ అంటే యాక్టర్స్‌లో మంచి వయసులో మైండ్‌లో పడినాక ఏంటంటే మనం ఇంకా ఊర్లో ఏం పని చేస్తున్నా, ఎంత సంపాదించినా హ్మ్. ఏదో లైఫ్‌లో ఏదో కొరవ వెళుతుంది. ఆ! వెళ్తుంది. అది కూడా ఫిల్ చేశాననుకో ఒకవేళ ఇది హ్యాపీగా చేయకుండా చనిపోయి మళ్ళీ నా ఆత్మ ఇక్కడ తిరుగుతా ఉంటదేమో. అంత ఉందనమాట. అంత ఇష్టం ఉంది అంత మీకు. ఇష్టం ఉంది. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ ఏముంది 'కమల్ హాసన్' గారిలా చేయాలని ఆలోచన. పద చూసుకుందాం. మళ్ళీ కమల్ తర్వాత హాసన్ గారు. వావ్! అట్లాగే హీరోయిన్స్‌లో? హీరోయిన్స్ ఏముంది అప్పట్లో విజయశాంతి గారు అమ్మ యాక్షన్ క్వీన్. యాక్షన్ సో, ఆవిడ అదే యాక్టింగ్ అని బాగా ఇంట్రెస్ట్ మేడం అంతే. యాక్టింగ్ ఓకే. చేయాలి. హ్మ్. ఆయన కూడా లేడీ అయ్యి బాగా అంటే లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కూడా చాలా కొంతమంది ఇప్పుడు చేశారని హీరోయిన్స్ ఏంది చెప్తారు. నాకు గ్లామర్ ఉండాలి, సాంగ్స్ ఉండాలి హ్మ్. అట్టుండి వెళ్ళాలి. ఆమె అట్ట కాదు. అంటే క్యారెక్టర్ ఇన్వాల్వ్ ఏదైనా సరే అవును. ఫైట్ కానీ, పోలీస్ క్యారెక్టర్ కానీ, అది కానీ ఇది ఏదో ఒకటి హ్మ్. డైరెక్ట్ చెప్పినప్పుడు నువ్వు చేయాల్సింది అంతే. రైట్. అది చేయండి, ఇది చేయండి కొన్ని ఆప్షన్ పెడితే డైరెక్ట్ మైండ్ మారిపోయింది. ఓకే. అతను మైండ్‌తో వస్తాడు. హ్మ్. ఇతను చేయాలని. ఆ బ్రేక్ పడిందనుకో అతను డిస్టర్బ్ అయిపోతాడు. టోటల్ ఫిల్మే దెబ్బతింది. కరెక్ట్. యాక్టింగే నువ్వు వచ్చావు బయటికి వచ్చినాక అతను చెప్పింది చేయటం బాస్. హ్మ్. నేనొచ్చి నాకు అట్టుండాలి, ఇట్టుండాలి అంటే అది అతను సో, డిస్టర్బ్ అలాంటియేం చేస్తే పెట్టుకోకూడదంటారు. పెట్టుకోకూడదు. డైరెక్ట్‌గా నువ్వు రైట్. యాక్టింగ్ అంతే. హ్మ్. డైరెక్టర్ ఏం చెప్తే అది చేయటం.
ఓకే నరసింహం గారు, ఉమ్. నైస్ టాకింగ్ టు యూ. ఖచ్చితంగా మీరు ఏదైతే అంటే లైఫ్లో యాక్టింగ్ సైడ్ రావాలని అనుకున్నారు, ఒకప్పుడు సాధ్యపడలా, ఇప్పుడు సాధ్యపడింది, అండ్ వచ్చి అలానే ఇప్పుడైనా ప్రతి మటుకి మా అవకాశాన్ని. ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేస్తారు కాబట్టి నీ రైట్. ఆశని మమ్మల్ని డెవలప్ చేసావు, నీ ఆశని తప్పితే నీ కోరిక కూడా తీసుకుంటే వచ్చావు. కరెక్ట్. వాళ్ళు కాదు కూడదంటే మటుకి మళ్ళీ అఫ్ కోర్స్ అంటే అది మైండ్ లో ఎవరికైనా కానీ ఏదన్నా వెనక ఒక సపోర్ట్ అనేది ఉంటే మ్మ్. ఎవరైనా ఏదన్నా ముందు సాధించవచ్చు. యాక్టింగ్ మన మైండ్ ఫ్రెష్గా ఉండాలి ఫస్ట్. అంటే ఇక్కడ Correct. ఏదో ఒకటి చెప్పొచ్చు. ఉమ్, ఉమ్. మనం సగం మైండ్లో అది పెట్టుకుని పెట్టుకుంటే నటన ఓకే. ఫ్రీగా ఉన్న మైండ్కి రెండు పడవల మీద ఆ, కాళ్ళు పెట్టొద్దని ఇప్పుడు నాతో చెప్తున్నారు. వాళ్ళు జాబ్ చేస్తున్నారు, వాళ్ళు ఉమ్, ఉమ్, మనతో అంత అవసరం లేదు వాళ్ళకి, మనం వాళ్ళకి అర్థమే, వాళ్ళకి మనం చెప్పి వాళ్ళు మేము చదువుకున్నాం వాళ్ళు ఉమ్. స్టూడెంట్స్ అంతా అంతే, పిల్లలంతా రైట్. వాళ్ళు తగ్గట్టు కొంత ప్రాపర్టీస్ ఉన్నాయి, అవి వాళ్ళు చూసుకుంటే మరి అంత సమాజం. బట్ ఎనీవేస్ నైస్ టాకింగ్ టు యూ. ఖచ్చితంగా ఇంకా మీకు ఫ్యూచర్లో ఫర్దర్గా మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలి, మంచి క్యారెక్టర్స్ మీకు పడాలి, అండ్ అలాగే ఆ క్యారెక్టర్స్ మీరు బాగా చేసి ప్రేక్షకుల్ని మెప్పించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.